జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా పేరు పేరున ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా నెలలో ఒకసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, మన ఛానల్కు ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చేసి మన ఛానల్కి సంబంధించినటువంటి ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. అలాగే దాని కింద వచ్చేసి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు మీరు గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, లేకపోతే ఫోన్పే కానీ చేయొచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపించడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్లో నాకు ఒకసారి మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించకపోయినా మీరు పెట్టేటటువంటి మెసేజ్కు తప్పకుండా రిప్లై ఇస్తా. అలాగే మన అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో ఉంటాయన్నమాట. ఏ విధంగా అయినా సరే, ఎలాగైనా సరే మీరైతే డబ్బులు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించగలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఒకేసారి 258 మంది మావోయిస్టులు. సరే, అసలు ఏమి జరుగుతుందో తెలుసా మీకు? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ మావోయిస్టులంతా పనికి మాలిన వాళ్ళు మరొకరైతే ఉండరు. వీళ్ళు ఉండేదేమో మన భారతదేశంలో, కానీ పాటించేదేమో చైనా సిద్ధాంతాలను, చైనాకు చెందినటువంటి మావో సిద్ధాంతాలను పట్టుకొని మన దేశంలో ఈ మావోయిస్టులు అయితే ఉయ్యాలుగుతూ ఉంటారన్నమాట. ఊడలు పట్టుకొని ఊగినట్టు. నిజానికి ఇవన్నీ కూడా బూజు పట్టినటువంటి సిద్ధాంతాలు. అవి ఇప్పుడు ఎందుకు ఎవరికి కొరగాని సిద్ధాంతాలు అన్నమాట. ఇప్పుడంతా కూడా మేధస్సు, అభివృద్ధి, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ లాంటి విషయాలపైన అన్ని దేశాలు కూడా ముందుకు పోతాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఈ మావోయిస్టులు మాత్రం ఎప్పుడో కన్నాంబ, కాంచనమాల కాలం నాటి దిక్కుమాలినటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. నిజానికి వీళ్లకు గురువైనటువంటి ఆ మావో సిద్ధాంతాల గురించి ఈ మావోయిస్టులకు కూడా సరిగ్గా తెలియదు. ఎట తెలుస్తుంది? అసలు ఎంతమంది చదువుకున్న వాళ్ళ, ఎంతమంది చదువుకున్న వాళ్ళ, అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరుగుతా ఈ గిరిజనులను, అదేవిధంగా పోలీసులను, హిందూ యాక్టివిస్టులను చంపడమే వీళ్ళకి తెలిసినటువంటి విద్య. అదేమయ్యా అంటే తుపాకీతోనే అధికారం దొరుకుతుందని చెప్పేసి పిచ్చివాడు ఆగుతూ ఉంటారు. అయితే గత కొంతకాలం నుంచి ఈ మావోయిస్టులు విదేశీ మతాలను స్వీకరించి మన దేశంలోని హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తారు. ఎంత దారుణమో చూడండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకే నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతానే ఉంటా. ఈ మావోయిస్టులు ఈ ఎడారి మతాన్ని స్వీకరించి మన హిందూ నాయకులను, అలాగే హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తారు. పైగా గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాలరాస్తా వాళ్ళను కూడా మతం మారమని చెప్పేసి బలవంతం చేస్తారు. అసలు మీ సిద్ధాంతం ఏంది? మీరు అసలు మీ ఆలోచన ఏంది? మీరు చేసే పనులు ఏంది? ఏమన్నా కనీసం కొంచెమన్నా ఏమన్నా ఉన్నది, అర్థం పర్థం ఉన్నదా? వాళ్ళ మాట కనుక వినకపోతే, ఇదే ఈ మావోయిస్టుల మాట వినకపోతే ఇన్ఫార్మర్లు అని చెప్పి కాల్ చేస్తారు. అందుకే అమిత్ షా గారు అన్ని ఆలోచన చేసి ఆపరేషన్ కాగార్ని అయితే ప్రారంభించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన హిందూ యాక్టివిస్టులను, అలాగే నాయకులను, కార్యకర్తలను కాపాడడానికి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయినటువంటి PFI తీవ్రవాదులను ఏ విధంగా అయితే ఎన్కౌంటర్లు చేసి లేపేశారో, ఎలా అయితే ఆ PFIను బ్యాన్ చేసి లేకుండా చేసినారో, అలాగే ఈ మావోయిస్టు పార్టీని కూడా లేకుండా చేయాలని చెప్పేసి అమిత్ షా గారు కఠినమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే మావోయిస్టులు మనవాళ్ళు కాబట్టి వాళ్లకు ఒక గొప్ప అవకాశం కూడా ఇచ్చినారు. మావోయిస్టులు కనుక లొంగిపోతే వాళ్లకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో కలిసి జీవించే విధంగా ప్రభుత్వమే ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అలాగే వాళ్ళు జీవించడానికి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలను కూడా కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆఫర్ అన్నమాట. చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఏమవుతారు? ఎన్కౌంటర్ అయిపోతారు. అదే చెప్పిన మాట విని లొంగిపోతే, ఆయుధాలను వదిలేస్తే చూడండి మనలాగే స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. సరే, ఇక అమిత్ షా గారు ఈ మావోయిస్టులకు 2 ఆప్షన్లు ఇచ్చారు. అవి ఒకటి వచ్చేసి లొంగిపోయి ప్రశాంతంగా బతకండి, లేదా ఎన్కౌంటర్లో చచ్చిపోండి. ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంక మూడోదిలే. ఇంక చర్చలు బొచ్చులు ఇవన్నీ ఏం ఉండవు. 2 ఆప్షన్లు, లొంగిపోవడమా లేకపోతే చచ్చిపోవడమా. సరే, ఇక 2024లో ఆపరేషన్ కగార్ను స్వయంగా మన అమిత్ షా గారే ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి దండకారణ్యం మొత్తం కూడా మారు మోగిపోయింది. మన కేంద్ర బలగాల తుపాకులు సింహాల్లాగా గర్జించాయి. కోబ్రా కమాండోలు మావోయిస్టులపైన విరుచుకుపడినారు. దీంతో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 500 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిపోయినారు. అంతేకాకుండా మరో 1785 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. దెబ్బతో బెదిరిపోయినటువంటి మావోయిస్టులు ఇక లొంగిపోవడం ప్రారంభించారు. తాము కూడా
ప్రశాంతంగా జీవించాలన్న కోరికతో ఇప్పటి వరకు 2100 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. ఇక ఈ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుల్లో ఆసన్న, మల్లోజుల వేణుగోపాలు, మధ్వి, అలాగే హిడ్మాలో ప్రముఖ నాయకులు అనమాట. వీళ్లలో మల్లోజుల వేణుగోపాలు 60 మంది తన సహచర మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయినాడు. దీంతో అతి పెద్ద నేత అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడంతో నిన్నటికి నిన్న మరొక 170 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా కేంద్ర బలగాల ముందు లొంగిపోయినారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఛత్తీస్గఢ్లోని మరొక 27 మంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అంటే చూడండి, చక్క జరిగిపోతున్నాయి. దీంతో గత 30 గంటల వ్యవధిలో లొంగిపోయినటువంటి మావోయిస్టుల సంఖ్య ఏకంగా 258కి చేరుకునిందనమాట. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మరో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి ఆసన్న కూడా ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. తన వద్దనున్నటువంటి మరొక 120 మంది మావోయిస్టులతో కలిసి ఆసన్న ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు అనమాట. లొంగిపోవాలనుకుంటున్నటువంటి మావోయిస్టులు తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నెంబర్ను కూడా పెట్టాడు. అర్థమైందా? ప్రభుత్వానికి లొంగిపోయేందుకు వెళ్తున్నటువంటి సమయంలో గురువారం జగదల్పూర్లో మీడియా ప్రతినిధులతో ఈ ఆసన్న మాట్లాడినాడు. సాయుధ పోరు చేస్తున్నటువంటి సహచరులారా, నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి రావడం కొందరికి అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. మీరు కూడా ఆలోచన చేయాలా. మీ భద్రత పైన ఆందోళనగా ఉండాలి. ముందుగా మనల్ని మనం కాపాడుకోవాలా. ఆ తర్వాత ఏమి చేయాలనేది ఆలోచించుకోవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినాడు. సరే, నాకు ఒక డౌట్ అయితే ఉండాలి. అంటే మీకు ఈ డౌట్ వచ్చిందా లేదా కానీ, ఇప్పుడు ఆపరేషన్ కగారు దెబ్బకు, ఈ ఎన్కౌంటర్ దెబ్బకు భయపడిపోయినట్టు, సరే లొంగిపోయినట్టు ఈ మన డ్రామాలు చేసి మళ్ళీ ఏదైనా రేపు కథలు ఏమైనా చేస్తారా అని చెప్పి నా డౌట్ అనమాట. అంటే వీళ్ళ మీద ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ అయితే పనిచేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ విషయం ఎక్కించుకున్న విషయం అలాంటిది, ఒక్కసారిగా దిగిపోదు కదా, కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుందని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమిత్ షా గారు అంత తెలియని వ్యక్తి అయితే కాదు కదా. ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటాడు ఆయన. ఇకపోతే లొంగిపోవాలనుకునేటటువంటి మావోయిస్టులు నన్ను సంప్రదించేందుకు నా నెంబర్ కూడా ఇస్తున్నా, మీ ఆలోచనలు చెప్పొచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడినాడు అనమాట. తన ఫోన్ నెంబర్ను కూడా బయట పెట్టాడు. మొత్తం మీద అతి త్వరలో మావోయిస్టు పార్టీ పూర్తిగా కూలిపోబోతోంది. మన హిందూ యాక్టివిస్టులను చంపినందుకు అమిత్ షా గారు మొత్తంగా ఈ మావోయిస్టు పార్టీనే కూల్చేశారు. అది విషయం. లేకపోతే తమాషా. ఇప్పుడు మన శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్, ఇవి వాళ్ళతో స్నేహం చేసేది, వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తెచ్చుకునేది, ఫండ్స్ తెచ్చుకునేది, ఏడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసేది, అమాయకులను చంపేది. ఏం తమాషాలు చేసినా కూడా కాదులే. ఏ కాలంలో ఉన్నాం మనమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.